పేజీ డైలాగ్ ఇచ్చినా నేర్చుకొని చెప్పేస్తావు. దట్స్ యువర్ టాలెంట్. ఫస్ట్ జాబ్ వచ్చింది, డాడీకి చెప్దామని వెళ్తుంటే డాడీ చనిపోయారు, ఎక్స్పైర్ అయ్యారు. అమ్మయ్య, ఎస్ నాకు జాబ్ వచ్చింది, డాడీకి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. ఇప్పుడు ఎవరు కాల్ చేస్తున్నారు? హలో, గీత చెప్పే. ఏం లేదే, బయటికి వచ్చా. అవును, నీకు చెప్పడం మర్చిపోయా, నాకు జాబ్ వచ్చింది తెలుసా. సరే, ఇంటికి వెళ్ళి డాడీకి చెప్పి మెల్లగా ఫోన్ చేస్తా. ఏమైంది, ఇంతమంది జనాలు ఉన్నారు? నానా, నానా నీకేమైంది? నానా, నానా ఒకసారి నన్ను చూడు నానా. నానా లే నానా, నాకు జాబ్ వచ్చింది నానా, చూడు నానా. దీంతో మన కష్టాలన్నీ తీరిపోతాయి అనుకున్నాను నానా. చూడు నానా, నా జాయినింగ్ లెటర్ నానా. ఒక్కసారి లే నానా, నీతో మాట్లాడాలని ఉంది నానా. ఏంటి దేవుడా ఇలా చేసావు? నేను నీకేమన్నా చేశాను? నానా లే నానా, ఒక్కసారి నానా, ప్లీజ్ నానా. నన్ను చూడు నానా, చూడు నానా, నా జాయినింగ్ లెటర్ నానా. 1 lakh నానా సార్లీ. దీంతో మన కష్టాలన్నీ పోతాయి అనుకున్నాను కదా నానా. అంతలోపే దేవుడు ఇలా చేశానేంటి నానా. ఒక్కసారి లే నానా, నీతో మాట్లాడాలని ఉంది నానా. లే నానా, ప్లీజ్ నానా. సూపర్ సూపర్ సూపర్. అసలు కన్నీళ్ళు నాకేంటో అలా వచ్చేసింది కన్నీళ్ళు. సూపర్, అసలు నా కళ్ళల్లో కూడా నీళ్ళు తెప్పించేసావు. అసలు గ్రేట్ పర్ఫార్మర్. అంటే లైక్ నేను లైవ్లో ఒక స్కిట్ కానీ ఒక పర్ఫార్మింగ్ అలా చేయడంలో చూడడం చాలా ఫస్ట్ టైం. అండ్ చాలా బాగా యాక్ట్ చేసావు. అప్పటికప్పుడు కళ్ళల్లో నీళ్ళు అండ్ కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. ఇప్పుడు చూస్తే మళ్ళీ నార్మల్గా అయిపోయినాయి. అసలు గ్రేట్, చాలా బాగా చేసావు తెలుసా. సో ఎందుకు విన్నర్ యోధిత, ఎందుకు విన్నర్ అంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ చూస్తే ఎవరైనా విన్నర్ అని చెప్పాల్సిందే. యూఆర్ విన్నర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నీ పర్ఫార్మెన్స్ నాకు కూడా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేస్తున్నావు. ఓకే, సో నెక్స్ట్ మంచి మూవీస్ కూడా నీకు రావాలి. అండ్ ఇలాంటి షోస్ కాకుండా మంచి మంచి సీరియల్స్, మూవీస్, పెద్ద యాక్టర్ అయిపోవాలి. తర్వాత ఈ భానుమతి యాటిట్యూడ్ పిల్లలాగే ఒక మంచి హీరోయిన్ కూడా అయిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ యోధిత. మంచి ఎగ్జామ్స్ కూడా రాయాలి. ఓకే, 6th క్లాస్కి వెళ్ళాలి కదా, ఎగ్జామ్స్ కూడా రాయాలి.